అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఓకే, ఒకసారి బీజేపీ నాయకులతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీరేం చెప్తారు? మీ వ్యూహం ఏంటి? ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తున్నారు? ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులకి నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ రేపు జరగబోయే బై ఎలక్షన్ కానీ డెఫినెట్ గా జూబ్లీహిల్స్ గడ్డ బీజేపీ అడ్డగా మారబోతా ఉంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి మాగంటి గోపీనాథ్ గారికి 3 సార్లుగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. కానీ అక్కడ అనుకున్నంత డెవలప్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. నేను కూడా బస్తీలో తిరుగుతూ ఉంటే, ఆ స్లమ్లలో తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా కూడా ఏ రోడ్లో తిరిగినా కూడా డ్రైనేజ్ వాటరు మరి పొంగి పొర్లుతా ఉంది. రోడ్లు బాగలేవు, కమ్యూనిటీ హాల్స్ లేవు, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ అంటే చాలా పాష్ ఏరియా అంటాం, కానీ జూబ్లీహిల్స్ పైన వరకే పాష్గా ఉంటుంది తప్పితే కింద మొత్తం కూడా స్లమ్ము బస్తీలు అవే కనపడతాయి. వాళ్ళే రేపొద్దున ఓటేసే అవకాశాలు ఉంటాయి. కనుక వాళ్ళని బాగుపరచలేని బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలుగా పట్టించుకోలేదు. అందుకే లేకపోతే ఒకళ్ళు నిజమైన డెవలప్మెంట్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి ఓటేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రోజు చూస్తూ ఉంటే అందరూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ తిరుగుతూ ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ డ్రైనేజ్ బొంగుతా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది జూబ్లీహిల్స్ ప్రజలకి. దాంతో పాటుగా 9.5 సంవత్సరాలుగా డెవలప్మెంట్ జరగలేదు. అక్కడ ఏం జరగలేదు కాబట్టి తర్వాత రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలుగా మరి ఎందుకు పట్టించుకోలేదు? ఇదే డ్రైనేజ్ వ్యవస్థని, ఇదే నీళ్ళ ప్రాబ్లమ్స్ ని, ఇదే కమ్యూనిటీ హాల్స్ ని, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు కూడా ఎక్కడ కూడా మరి అమలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మహిళలకి 2,500 రూపాయలు కానీ, లేకపోతే వృద్ధులకి 4,000 రూపాయలు కానీ, లేకపోతే మిగతా పెన్షన్స్ కానీ, లేకపోతే తులం బంగారం కానీ, మిగతా స్కూటీలు కానీ, తర్వాత విధాన నిధి పథకం కానీ ఎక్కడ ఎవరికి అమలు అవుతున్నాయి? ఈ స్లమ్లో ఉన్న మరి ఈ జూబ్లీహిల్స్ బిడ్డలకి అమలు అవుతున్నాయా? ఎక్కడైనా అమలు చేసిర్రా? ఎందుకు అమలు చేయలేదు? మరి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి అని తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజలు అడుగుతా ఉన్నారు. సో 2 పార్టీలు ఏ విధంగా డెవలప్ చేయలేదు కాబట్టి ఈ రోజు నేనేమంటున్నానంటే, మొన్న మా కేంద్ర మంత్రి వర్యులు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వస్తుంది కాబట్టి అక్కడ దగ్గర కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ కమ్యూనిటీ హాల్స్ దగ్గర 90 కమ్యూనిటీ హాల్స్ కట్టించడం, దాంతో పాటుగా రోడ్లకు కానీ డ్రైనేజ్లకు కానీ ఇప్పుడు శంకుస్థాపనలు కూడా జరిగినాయి ఇదే కాంగ్రెస్ మంత్రివర్యులతో పాటుగా. సో నేనేమంటున్నా, జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే తప్పకుండా ఎంపీ లాడ్స్ నుంచి మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు డెఫినెట్ గా నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్ గడ్డని ఏ విధంగా డెవలప్ చేయాలో అది మాకు బాగా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే ఎంఐఎం పొత్తుతోటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముందుకు వస్తా ఉంది తప్పితే సింగిల్ గా ధైర్యం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఓడిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీకి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పోటే కనిపించట్లేదు. ఎందుకంటే ఒక గట్టు మీద కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ ఉంటే ఇంకొక గట్టు మీద బీజేపీ పార్టీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీని మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఏ గట్టు మీద ఉన్న పార్టీని గెలిపిస్తారో మరి అది డెఫినెట్ గా అది రేపు పొద్దున ఈ డెవలప్మెంట్ కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఇంకా వేల కోట్ల రూపాయలు కూడా, లక్షల కోట్ల రూపాయలు యాక్చువల్ చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో దగ్గర 9.5 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఈవెన్ ఇంటర్నల్ రోడ్స్ కూడా డెవలప్ చేసింది మరి కేంద్ర ప్రభుత్వం నిధులతోటే తప్పితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నిధులు కాదు. వాళ్ళ అప్పులు తెచ్చింది కాకుండా, మరి వాళ్ళ అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలు నడ్డి విరిచేది కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తా ఉంది. ఈ 20 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మరి నడ్డి విరుస్తుంది తప్పితే ఎక్కడ కూడా కనీసం ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ పార్టీని అంటే మొన్న చూసాం దగ్గర 230 నామినేషన్లు వస్తే దాంట్లో కొంత స్క్రూటినీ పోయినా కూడా 80 మంది ఉన్నారు. RRR రోడ్లు బాధితులు, తర్వాత ఫార్మసిటీ బాధితులు, తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్ బాధితులు, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలా వెళ్ళండి, పెన్షనర్స్ కూడా
పెన్షనర్స్ కూడా వాళ్ళు కూడా నామినేషన్ వేసిరంటే ఎంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉందో అందరికి అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే అందరూ ఆలోచిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా గెలిచే అవకాశం